వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామ సమీపంలో పులి దాడి కలకలం రేపింది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసి చంపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అడవి ప్రాంతం నుంచి పులి గ్రామ పరిసరాలను రావడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాత్రి వేళల్లో బయటికి వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు హెచ్చరించారు. పులి సంచారంపై పర్యవేక్షణ పెంచాలని అధికారులు తెలిపారు. సంపూర్ణ తిరుగుతా అంతే ఎవడు ఉంటాడు సంపూర్ణ తిరుగుతా అంతే ఎవడు ఉంటాడు ఉండొచ్చు బాగా సంపూర్ణ తిరుగుతా అంతే ఎవడు ఉంటాడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. సరైన వైద్యం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు మృతి చెందినట్లుగా సమాచారం రావడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తమవుతుంది. గిరిజన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలని గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మన్యం జిల్లాలో నిత్యం గిరిజన విద్యార్థులు మరణాలు, అనారోగ్యానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులు వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. అందులో 2 విద్యార్థులు మరణించారు. ఆ సందర్భంగా అనేక సంఘాలు, సంస్థలు దర్యాప్తు చేశాయి. హైకోర్టు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్తుంది, విద్యార్థుల కనీస అవసరాలు తీర్చాలని చెప్తుంది. కానీ ఆ అనుగుణంగా జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మళ్ళీ రుజువైంది. ఇప్పుడు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అదే పాఠశాలకు చెందినటువంటి సుమారు 7 విద్యార్థులు డయేరియా బారిన పడి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం గిరిజన విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కానీ, కనీస సౌకర్యాలు కానీ, సురక్షితమైనటువంటి తాగునీరు కానీ ఇచ్చే పరిస్థితుల్లో అధికారులు, పాలకులు లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా అనారోగ్యానికి గురైన విద్యార్థులందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలి, అలాగే మెరుగైన వైద్యం అందించాలి. పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి డిమాండ్ చేస్తున్నాం. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ సహా పలువురు నేతలు హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఉద్యమీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రి మరియు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి సహకారంలో, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి కొడదల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము కొండేపు నియోజకవర్గంలో ఇంతకు ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా వద్దిల్లానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వద్దిల్లానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం ఏం చేశారు. కనపర్తి మనోజ్ కుమార్ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగంలో వికసిత్ భారత్ జీరాంజీ పథకం పనులను బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి పరిశీలించారు. 125 రోజుల ఉపాధి ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యమన్నారు. కూలీలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం హాంద్రినివా ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు.
జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నీ తల్లి ఎవరో నువ్వు తెలుసుకొని నువ్వు ప్రవర్తించాలి తప్పితే పేదలకు కొట్టే నోటి దగ్గర ఉండే కూడిని కొట్టద్దు అని చెప్పడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మన గ్రామానికి రావటము, పేదలతో కలిసి మాట్లాడే అవకాశం నాకు కలిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గ్రామం ఆధారంగా గ్రామాల అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఇవాళ సచివాలయం బేస్ చేసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ వీళ్ళందరినీ కూడా పేదరికం నుంచి మలచాలని చెప్పని, ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి 100 రోజులు పందినాలు ఉండేవి. కానీ ఇవాళకి కూడా పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు ఉన్నవాడిగానే ఎదుగుతున్నారు తప్పితే పేదల జీవితాలు మెరుగవట్లేదనే ఆలోచనతో ఇవాళ దీని 10 దినాలని 125 రోజులు చేసి ఇవాళ సౌకర్యం కల్పించారు. వీళ్ళకి ఇంతకుముందు గతంలో ఎప్పుడెప్పుడో డబ్బులు వచ్చాయి. ఇవాళ ఆ రకంగా కాకుండా 15 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీరికి అకౌంట్లో డబ్బులు పడితే ఒకవేళ 15 రోజులు దాటితే విత్ ఇంట్రెస్ట్తో డబ్బులు వేసే అవకాశము కల్పించారు ఇవాళ. అట్లా చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం నారాయణాద్రి ఫంక్షన్ హాల్లో బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్థాయి కమిటీలతో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, సుజిత్ రెడ్డి హాంద్రినివా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ ఎరువుల సమయానికి ఇవ్వాలని సూచించారు. వాటిని వివరించి రైతుల ఆదాయాన్ని ఏదైతే పెంచాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీని పెంచడం, తద్వారా రైతుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం అనే లక్ష్యాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందాక రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కూడా పార్టీ సంస్థాగత విషయాలు బలోపేతం అయితేనేమి, రైతుల సంక్షేమం గురించి అయితేనేమి అనేక విషయాలను వారు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ కిసాన్ మోర్చా తరఫున 5 మంది రైతులతో కమిటీ వేయాలని కూడా వారు నిర్దేశించడం జరిగింది. ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామికి మన జేడీసీ తరఫున రైతుల తరఫున అందించడం జరిగింది. దాన్ని కేంద్రం దృష్టికి వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి ఎంత త్వరగా బ్యాంకు బోర్డు ఏర్పాటు చేయాలి అంత త్వరగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, అదేవిధంగా మా హంద్రీనివా కాలువ పెండింగ్ పనులు ఉన్నది, అది కంప్లీట్ అయితే మన జిల్లాలో 6 నియోజకవర్గాలకు దాదాపు 400-500 చెరువులకు నీరు, సాగునీరు మరియు తాగునీరుకు ఇబ్బంది లేకుండా వస్తుందని. కనగిరి మాచివరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను కడప రామకృష్ణ మఠ సెక్రటరీ స్వామి అనుపమానంద సందర్శించారు. విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర, సూక్తులు వివరించారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, మొబైళ్లకు దూరంగా ఉండి పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం వివేకానంద పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ ఆయన చూశారు, కళ్ళారు చూసిన తర్వాత ఎంతో ఏడ్చారు. లక్షలాది కోట్లాది మందికి ఒక పూట భోజనం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎందుకు భారతదేశం ఈ స్థాయికి దిగజారింది అని తెలిసినప్పుడు ఆయన చివరికి కన్యాకుమారిలో వెళ్ళి, ఎవరైనా అక్కడ ఉంటే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది, స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి, అక్కడ చిట్ట చివరి బండ పైన కూర్చొని 3 పగలు 3 రాత్రి స్వామి వివేకానంద ధ్యానం చేశారు. అక్కడ ధ్యానం చేస్తే మామూలుగా సన్యాసి పరబ్రహ్మం పైన, దేవుడి పైన ధ్యానం చేయరు కదా, ఆయన చేసింది భారత మాత పైన. అంటే సంస్కృతి ఎలాంటి ఒక ఉన్నత స్థితిలో ఉండేది. స్వామి వివేకానంద ఆయన భారతదేశం తిరిగినప్పుడు కాళ్ళ నడకతో ఆ పేదరికము, తర్వాత ఈ విద్య లేకపోవడము, ఇవన్నీ ఆయన చూశారు, కళ్ళారు చూసిన తర్వాత ఎంతో ఏడ్చారు. లక్షలాది కోట్లాది మందికి ఒక పూట భోజనం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎందుకు భారతదేశం ఈ స్థాయికి దిగజారింది అని తెలిసినప్పుడు ఆయన చివరికి కన్యాకుమారిలో వెళ్ళి, ఎవరైనా అక్కడ ఉంటే వివేకానంద రాక్
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ సమీపంలోని గంగవరం మండలం టీటీడీ గోశాల వద్ద ఈవీ కారుల అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేంద్ర దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు గుర్తించిన వెంటనే వాహనాన్ని ఆపడంతో ప్రమాదం తప్పింది. 3 నెలల క్రితం కొనుగోలు చేసిన టాటా హెరియర్ ఈవీ కారు కళ్ల ముందే దగ్ధం కావడంతో వారు దిగ్భ్రాంతి చెందారు. సురేంద్ర అండి. నేను టాటా హ్యారియర్ ఈవీని నవంబర్ నెలలో పర్చేస్ చేశాను 2025 విశాఖపట్నంలోని. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో నేను విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేరు ఎంటర్ అయ్యాను. చిత్తూరు క్రాస్ చేసి కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ని పాటించారు అన్నీ అన్నారు. సో మా కారు అలాగా మొత్తం కంప్లీట్గా కాలిపోయేటప్పటికి అసలు ఇంకా లక్కీగా మేము బయటపడ్డాం. అది చాలా దేవుడు మా వైపు ఉన్నాడు, మేము సేవ్ అయ్యాం. 1 మినిట్. చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ సరిచేస్తూ జేఎల్ఎం గణేష్ ప్రమాదవశాత్తు కింద పడి అకాల మరణం చెందారు. సాయి గార్డెన్ వద్ద ట్రిప్ అయిన ట్రాన్స్ఫార్మర్ ను లైన్ మ్యాన్ మనోహర్తో కలిసి సరిచేస్తుండగా దిమ్మపై నుంచి జారిపడ్డాడు. ఇక ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కుప్పం సమీపం రాళ్ల బుదుగూరు ఆసి గణేష్ కు త్వరలో వివాహం జరగాల్సి ఉండడంతో స్థానికులు అలాగే కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. Maya, please Maya, good Maya. Maya, Ganesh. 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 విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వంగర మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఉత్తరవేలి సురేష్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్లు, పీడీఓలు, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రణాళిక అమలు విధానాలపై అవగాహన కల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి మనకి మండల పరిషత్ సర్వసాధారణ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశానికి మరి ప్రతి ఒక్క కార్యదర్శి కూడా విధిగా హాజరు కావాలి. ఒకటి పూర్తి సమాచారంతో, 2 మీ గౌరవ సర్పంచ్ తాలూకా పదవీ కాలం సమీపిస్తున్న గడువు ముగుస్తుంది విధంగా వారికి ఒక చిన్న అభినందన సభ కూడా మనం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా మీకు ఆకాంక్షిస్తూ, మరి కార్యదర్శి చేయవలసిందంతా ఒకటే,
మీకు ఎవరైతే మీ సర్పంచ్ ఉన్నారో వారిని కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత కూడా మీదే. ఇప్పటికే మేము కూడా సమాచారం ఇస్తున్నాం, కానీ మీరు కూడా ఒకసారి వారిని కూడా రమ్మనండి. చక్కటి ప్రణాళిక రూపకల్పన చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తక్కువ వ్యవధిలో నిన్ననే చెప్పారనుకుంటా, ఈరోజు ఏర్పాటు చేయండి అని చెప్పడం. మరి దానికి జిఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీఓ గారు, మనకి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉన్నటువంటి ప్రసాదరావు గారు మిగతా కార్యక్రమం అంతా కూడా నడిపిస్తారు. మరి అదేవిధంగా రేపటి రోజున మరి మనకి మండల పరిషత్ సర్వసాధారణ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశానికి మరి ప్రతి ఒక్క కార్యదర్శి కూడా విధిగా హాజరు కావాలి. ఒకటి పూర్తి సమాచారంతో, రెండు మీ గౌరవ సర్పంచ్ తాలూకా పదవీ కాలం సమీపిస్తున్న చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం జంగాలపల్లిలో దారి సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని బాధితుడు దేవేంద్ర ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిరసనకు దిగాడు. దారి కల్పించే వరకు వెళ్లనని వాపోయాడు. తహసీల్దార్ మాట్లాడుతూ విషయం కోర్టులో ఉందని యథావిధిగా ఉన్న దారిని వినియోగించుకోవాలని తెలిపారు. సిఐ కేసులు నమోదు చేశామని, నిర్లక్ష్యం ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. మా ఇంటికి ఎట్లా పోవాలి చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకొని పోతుండారయ్యా, మీరు తీసుకొని పోయి ఆడ మా ఇంటికి దారి లేదు కదా. వస్తాను, ఉండండి ఉండండి, వదులు సార్. కాకుండా మమ్మల్ని జేసీబీలతో పెట్టి అడ్డకొట్టి మమ్మల్ని ఎక్కి దిగేదానికి కూడా పరిస్థితి లేకుండా మేము రెండో గ్రామంలో పక్క పొలాల్లో చీక్ మండలో ముళ్ళు పొదల్లో దూరి మేము నైట్ పగలు మేము పోయేదానికి భయపడుతూ పోతా ఉంటే కూడా నెల రోజులు కూడా కాసులయ్య గారు మమ్మల్ని మాకు న్యాయం చేయలేదు. ఏమి యాక్షన్ తీసుకోలేదు. కేసు రిజిస్టర్ చేసి దానిపైన అది రస్తా ఇష్యూ కాబట్టి విత్ కోఆర్డినేషన్ ఆఫ్ రెవెన్యూ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆన్లైన్ టికెట్లు, ఈ హుండీ, కేశఖండన, ఆటోమేటిక్ టికెట్ సేవలను ప్రారంభించారు. అంకురార్పణ పూజలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. నరసింహుని కళ్యాణోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై స్వామి కృప పొందాలని ఎమ్మెల్యే కోరారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్
తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. Learning is fun with Magic Mat. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటర్ పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సీతానగర మండలం జోగిపేటలోని గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నిఘా, ఇన్విజిలేటర్ల అప్రమత్తత, త్రాగునీరు, ఫ్యాన్లు, మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హులందరికీ ఇంటి వద్దనే పింఛన్లు అందజేయబడతాయని ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక బలజపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆయన స్వయంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. 1వ తేదీకే 100% పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. శ్రీశైల దేవస్థానంలో హెచ్డిపిటి ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు జరిగింది. ఈవోఎం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు చెంచులకు ప్రాధాన్యం, ఉచిత సర్వదర్శనం కార్యక్రమాన్ని వివరించారు. హెచ్డిపిటి చైర్మన్ దాసరి శ్రీనివాసులు ఉగాది రోజున సామూహిక అక్షరాభ్యాసం, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో దీప ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. ఈ ధార్మిక సదస్సులో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, వాలంటీర్స్ అందరూ కూడా ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడే మా కోఆర్డినేటర్ స్కూల్ మధ్య చెప్పారు, నదికి 2 పక్కన, మన కృష్ణానది పక్కనే పోతుంది. దేవతా వృక్షం నాటేటటువంటి కార్యక్రమానికి మా ట్రస్ట్ తరఫున ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచన. అలాగే సామూహిక విద్యాభ్యాసం అంటే అక్షరాభ్యాసం రేపు మే, జూన్లో స్కూల్లో ఓపెన్ చేస్తారు కాబట్టి మరి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గుడికి తీసుకొని పోయి వాళ్ళ పిల్లలకి పూజలు చేయించి విద్యాభ్యాసం చేయించలేరు కాబట్టి అక్షరాభ్యాసం ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి హిందూ టెంపుల్లో నిర్వహిస్తాం. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున
అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆదరణకు నోచుకోలేనటువంటి గుళ్ళు కుప్పంలో కొత్తపేట ప్రాంతంలో నూతన పింఛన్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ఒకరోజు ముందుగానే పింఛన్ అందిస్తున్నారని తెలిపారు. అనంతరం లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్నారు. నాయకులు ఆనాటి పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల్ని ఈరోజు సమపాలనలో పూడ్చుకుంటూ ఎక్కడా కానీ డివైజనెస్ చేయకుండా ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో చూసుకుంటూ ఈ రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు పెంచి, అంటే గతంలో దాదాపు 54 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా పార్టీలు చూడల, మతం చూడల, కులం చూడల, ప్రాంతం చూడల, ఎవరిని ఉద్దేశపూర్వకంగా చూడకుండా సమపాలనలో చూసి ఈరోజు ఈ దేశంలోనే సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు సమయానికి గౌరవప్రదంగా అందిస్తామని మంత్రి తెలిపారు. సీఎం గారు మాట్లాడి నిన్నావా అంటున్నాడు. ఏం చెప్పారు? ఇప్పుడు మహిళలు వరసన మొదలు పెడతారు. ఇంకా 6-7 లక్షల పెన్షన్ ఇవ్వాలి అందరికి. కొత్త వాళ్ళు 100 మంది ఉన్నారు. అవి మొదలు పెడతారు. కొద్దిగా ఫైనాన్స్ గా డబ్బుగా పొద్దున్నే ఎంత 3-4 గంటలు అయిపోతాయి. మొత్తం 11-12 గంటలు క్లోజ్ అయిపోయింది. 1-2 తప్పగా మిగతా మొదలు పెడతాం. చేద్దాం, ఖచ్చితంగా చేస్తాం. నేను చెప్పా కదా, ఇక్కడ మీ ఇంటికి వచ్చి చేస్తాం. ఆయనకి రాట్లా ఒకరికి వస్తాం. అమ్మ ఆయన దానికి వచ్చారు. ఎవరు చూస్తారు? అమ్మ ఎంత వయసు? ఎంత? 80 ఉండయా? ఓకే, ఓకే అమ్మా. అబ్బాయి ఎవరు? డిపార్ట్మెంట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. నా చడుగు అన్న